బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కు గురైన కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా ట్వీట్ చేశారు. అయితే కవిత ట్వీట్ చేసిన అంశంపైనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఓ రైతు ఇంటికి పోలీసులు వెళ్లారు. యూరియా విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని తిట్టినందుకు కేసు నమోదైందని చెప్పారు. రైతును స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను కవిత, కేటీఆర్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. యూరియా కొరతపై ప్రశ్నించడమే నేరమా? ఇందిరమ్మ రాజ్యం అంటే వేధింపులు, బెదిరింపులా అని కవిత ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేయడమే ఆలస్యం అన్నట్టుగా పోలీసులు చట్ట వ్యతిరేక చర్యలు. ఇలాంటి దారుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కవిత హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అనే విషయం రేవంత్ రెడ్డికి తెలియదా అని కేటీఆర్ నిలదీశారు. అబద్దపు హామీలు, గారడి గ్యారంటీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తమ చెప్పుతో తామే కొట్టుకునే దుస్థితికి రైతులకు వచ్చిందని, రైతు లక్ష్మణ్ యాదవ్ తన గోసను వెళ్లగక్కితే అక్రమ కేసుల పేరిట వేధిస్తారా అని కేటీఆర్ మండిపడ్డారు. పల్లె పల్లెన సర్కార్పై దుమ్మెత్తిపోస్తున్న రైతులందరినీ అరెస్ట్ చేయడానికి ఈ పోలీసులు సరిపోరు. ఈ రాష్ట్రంలో ఉన్న జైళ్లు కూడా సరిపోవని కేటీఆర్ ట్వీట్ చేశారు. కడుపు కాలిన తెలంగాణ రైతులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి తన పాత గురువును అడిగి తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ అనుష, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి రైతు లక్ష్మణ్ యాదవ్ మనం చూసాం వీడియోలో కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం, ఆయన మీద కేసు నమోదు చేయడం, ఇవన్నీ కూడా అంటే యూరియా కొరతకు సంబంధించినటువంటి అంశం మీద గడిచిన నెల రోజుల నుంచి చూస్తున్నాం. తెలంగాణలో విపరీతమైనటువంటి షార్టేజ్ ఉంది. దీని నేపథ్యంలోనే కుటుంబం మొత్తం కూడా యూరియా సెంటర్ల దగ్గర, మొత్తం యూనిట్ల దగ్గర వచ్చి నిలవాల్సిన పరిస్థితి కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ అంశం మీద ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఇష్యూ తీసుకొస్తోంది. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం కూడా రైతు కొరతకు సంబంధించినటువంటి దాని మీద కూడా షార్టేజ్ కొంతవరకు ఉన్నప్పటికీ కూడా నేను తెప్పిస్తున్నామని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే లక్ష్మణ్ యాదవ్ చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు కావచ్చు, దాని తర్వాత ఆయన చేసినటువంటి వెలిగెత్తి ఆవటం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళిపోయాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా జాగృతికి సంబంధించినటువంటి కవిత కావచ్చు, ఒకేసారి రియాక్ట్ అయినటువంటి దృశ్యం మనకు కనబడుతోంది. సస్పెండ్ గురై గట్టిగా 2 రోజులు కూడా కాలేదు. ఒక పక్క కేటీఆర్ అన్న, అదేవిధంగా కవిత చెల్లి ఇద్దరు కూడా ఒకే అంశం మీద ట్వీట్ చేయడం కానీ, దాని మీద ప్రశ్నించడం అనేది ప్రభుత్వాన్ని మనం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ అంశం ఒకసారి యూరియాకి సంబంధించినటువంటి ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ చేసినట్టే బీఆర్ఎస్ లో గడిచిన 3 నెలల నుంచి కవిత ఎపిసోడ్ కానీ, కేటీఆర్ సంబంధించినటువంటి ఇష్యూ పెద్ద ఎత్తున చర్చ నడవడం, హరీష్ మీద, సంతోష్ రావు మీద కవిత చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మనం చూసాం. చాలా రోజుల నుంచి ఈ ఇష్యూ తారాస్థాయికి ఎదిగింది. ఎట్టకేలకు ఆమె మీద సస్పెండ్ చేసిన తర్వాత మొదటిసారి ఆరోపణలు ఇవన్నీ అయిపోయి సస్పెండ్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ జాగృతికి సంబంధించినటువంటి ఒకే ట్వీట్ ని, ఒకే అంశం మీద ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బట్ ఇది కూడా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. కవిత ట్వీట్ చేసినటువంటి కాసేపటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం అనేది ఇక్కడ ఆసక్తిగా మారింది. ఎందుకంటే రాజధానిలో సిరిసిల్ల జిల్లా, ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో దీని ఇంపాక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉంది. సౌత్ తెలంగాణతో పోల్చుకుంటే యూరియా కొరతతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ రైతు పట్ల కొంచెం విచక్షణ రహితంగా కొట్టారంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఆయన గుంజుక వెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఇవన్నీ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ వీడియోను, క్లిప్పింగ్ ను కవిత, కేటీఆర్ ఇద్దరు కూడా ఎక్స్ లో పోస్ట్ చేయడం, యూరియా అంశం మీద కొరత ప్రశ్నిస్తే నేరం అంటూ కూడా వాళ్ళిద్దరూ మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఇందిరమ్మ రాజ్యం అంటే వేధింపులు, బెదిరింపులా అని కూడా ప్రశ్న కవిత వేశారు. కాంగ్రెస్ నాయకుడు ఫిర్యాదు చేయడమే ఆలస్యం అన్నట్టుగా పోలీసులు చట్ట వ్యతిరేక చర్యలకు దిగుతున్నారని కూడా వారి ఇరువురు కూడా మండిపడ్డారు. ఇలాంటి దారుణాలను ఎట్టి పరిస్థితులను కూడా ఊరుకునేది లేదంటూ కూడా కల్వకుంట్ల కవిత ఆరోపించారు, హెచ్చరించారు కూడా. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి సరైనటువంటి టైంలో యూరియా అందించట్లేదు కాబట్టి రైతు ఎవరైనా ప్రశ్నించగలరు అని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ కూడా
చెప్పారు. అందుకనే కల్పించే హక్కును రేవంత్ రెడ్డి మీద ప్రశ్నిస్తే ఏ రకంగా తప్పవుతుందని కూడా కేటీఆర్ కూడా నిందించారు. కనుక అబద్ధపు హామీలు గ్యారంటీలు ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తమ చెప్పుతో తామే కొట్టుకునే దుస్థితి ఏర్పడిందని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. కనుక రైతు లక్ష్మణ్ యాదవ్ ను తన గోసాన్ని వెళ్ళగట్టితే అక్రమ కేసుల పేరిట వేధించడం ఎంతవరకు కరెక్ట్ కాదు అని కూడా కేటీఆర్ మండిపడ్డారు ఇదే ట్వీట్ లో. బట్ ఏదైనా కూడా ఈ అంశంతో ఇద్దరు అన్నా చెల్లి ఒకటైనట్టుగా ఇక్కడ ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. బట్ సస్పెండ్ గురవడం కానీ దాని తర్వాత ఆమె సొంతంగా జాగృతిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మొదటి ఇష్యూ ఆమె టేకప్ చేసినట్టుగా అర్థమవుతుంది. మరి కొద్ది రోజుల తర్వాత మరిన్ని ఇష్యూల మీద కవిత కూడా జనాల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పటికే డీసీ ఉద్యమం మీద ముందుకెళ్తూ వస్తుంది. అదేవిధంగా కేసీఆర్ ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ కూడా ఆమె కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. కనుక కేసీఆర్ మీద ఈగ వాళ్ళ నేను ఊరుకునేది లేదని కూడా ఆమె చెప్తూ వస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇంకెట్లాంటి ఇష్యూస్ తో ఆమె జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద ఎట్లాంటి సాక్షకారం లేదని కూడా ఇప్పటికే వాళ్ళు చిట్చాట్ లో కూడా చెప్తున్నారు. బీజేపీకి ఎంత దూరంలో ఉన్నామో కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో దూరం ఉంటామని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఒక్కొక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే అంశం కూడా కవిత చేసినటువంటి కాసేపటికే కేటీఆర్ కూడా ఇదే ట్వీట్ ని చేయడం అనేది ఖచ్చితంగా ఇది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బట్ ఏదైనా కూడా కడుపు కాలిన తెలంగాణ రైతులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి ఇక్కడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. కనుక భవిష్యత్తులో మరి ఇలాంటి పరిణామాలు ఇంకెన్నో చూడాల్సిన పరిస్థితుల్లో చూడాలి. బట్ ఏదైనప్పుడు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల ఇష్యూ పీక్ స్టేజ్ చేరింది. ఒక పక్క ఇప్పటికే వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొరతతో మరింత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా ప్రతిపక్షాలు గుర్తిస్తున్నాయి. దీని మీద ఇప్పటికే బీఆర్ఎస్ కొంతకాలంగా ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఇప్పుడు కవిత కూడా అదే దారిలో ఆరోపణ చేయడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.